ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందాన మరికొద్ది గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించారు కూడా. అయినప్పటికీ ఇక ఫిబ్రవరి 22న ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ జంట తమ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు. ఫిబ్రవరి 26న తమ పెళ్లి జరగనున్నట్లు స్పెషల్ నోట్తో తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టి అభిమానుల్లో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అలాగే అభిమానులు ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మా ప్రియమైన వారికి మేము ఈ నిర్ణయం తీసుకునే ముందే మీరు మాతో ఉన్నారు. మీరు ప్రేమతో మాకు విరోష్ అనే పేరు ఇచ్చారు. అందుకే మా కలయికకు ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే పేరు పెడుతున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మాలో భాగమే అని తెలిపారు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈ సెన్సేషనల్ కపుల్ వెడ్డింగ్ వేడుక ఫిబ్రవరి 26న అంటే ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతుంది. ఇప్పటికే 2 కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు ఉదయ్పూర్ చేరుకొని పెళ్లి పనులు షురూ చేశారు. మరోవైపు వీరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే రష్మిక, విజయ్ ఇద్దరు ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని, అలాగే ఆ వేడుక జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీరిద్దరి వివాహం జరిగే ప్రదేశం ఉదయ్పూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్లో జరుగుతుంది. ఇది ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి విలాసవంతమైన రిసార్ట్. ఇందులో ఒకరోజు గడపాలనుకుంటే దాదాపు 91,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. వీరిద్దరూ ఇక్కడ తమ పెళ్లి వేడుకను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణం, అలాగే గోప్యత, భద్రత అని తెలుస్తోంది. రాజస్థానీ సంస్కృతిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేసి ఈ వేదిక రాజక నిర్మాణం వివాహాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఈ వేదిక 1,00,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక ఈవెంట్ ప్లేస్. ఇక్కడ ప్రారంభ స్థాయి గది అయిన వ్యాలీ వ్యూ విల్లా ధర రాత్రికి దాదాపు 26,000 రూపాయలు. కొంచెం విలాసవంతమైన ఆరావళి సూట్ల ధర ఇక 55,000. ఈ హోటల్లోని అత్యంత విలాసవంతమైన మెమెంటో సూట్స్ ధర 75,000 నుండి 91,000 వరకు ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే రష్మిక, విజయ్ వివాహం 3 రోజుల నుంచి జరుగుతోంది. వివాహానికి ముందు కార్యక్రమాలు, అలాగే ఫిబ్రవరి 24న సంగీత్, మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి. 25న హల్దీ వేడుక జరిగింది. ఇక చివరిగా ఫిబ్రవరి 26 రానే వచ్చింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ వేడుక జరుగుతోంది. వీరి పెళ్లికి దాదాపు 100 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ లో అభిమానులు మనసులు గెలుచుకున్న జంటల్లో రష్మిక మందన, విజయ్ దేవరకొండ ముందు వరుసలో నిలుస్తారు. ఇన్నాళ్ళు రూమర్ లవర్స్ గా నిలిచి ఒకేసారిగా చలామణిలో ఉన్న జంటగా ఇప్పుడు పెళ్లి వార్తతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట తమ చిరకాల ప్రేమను వివాహ బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక మధ్య వయసు తేడా ఎంత అనేది తెలుసుకోవడానికి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక వీరిద్దరి మధ్య సుమారు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. రష్మిక మందన ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని వీరాస్పేటలో జన్మించగా ఇక ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. మరోవైపు విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు. ఈ విధంగా 7 ఏళ్ల వయసు తేడాతో ఈ కపుల్ ఇప్పుడు వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు. తమ చిరకాల ప్రేమను ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకొచ్చిన విరోష్ లవ్ స్టోరీకి రాయల్ క్లైమాక్స్ పడింది. ఫ్యాన్స్ హృదయాల్లో ఫెస్టివల్ వాతావరణం తీసుకొచ్చింది. 7 ఏళ్ల ప్రేమను 7 అడుగుల బంధంగా మార్చుకుంటూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్న విరోష్ జోడీకి హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ విరోష్. ఎస్కి వెడ్డింగ్ హైలైట్ గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి కనకరాజు పిఠాపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ కనకరాజు. కనకరాజు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సోషల్ మీడియాలో ఈ వెడ్డింగ్ అయితే హైలైట్ గా నిలుస్తుంది, దీని గురించి మీరేమంటారు?
గుడ్ మార్నింగ్ అన్న. సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఎందులో చూసినా దీనికోసం మాట్లాడుతున్నారు. పాత సినిమా క్లిప్స్ కానీ, రొమాంటిక్ సాంగ్స్ కానీ మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ ఫేస్ పెట్టి చేయడం జరుగుతుంది. అదే కాకుండా దీన్ని బాగా ఫ్యాన్స్ బాగా హేటింగ్ చేసి బాగా మళ్ళీ రీల్స్ చేస్తున్నారు. అదే కాకుండా చాలా మంది వెడ్డింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పుడు చెప్పుకుంటే వెడ్డింగ్ కోసం కొంతమంది సెపరేట్ గా డ్రెస్లని, తర్వాత డిజైనర్ వేర్లని రెడీ చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ పెళ్లి కోసం కొంతమంది స్పెషల్ గా కొత్త కొత్త బ్రాండ్లు డిజైన్ చేయించుకుంటూ దాన్ని ట్రెండ్ చేద్దాం చూస్తున్నారు. అదే కాకుండా కొంతమంది మీల్స్ కూడా చేస్తున్నారు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్న జంట కాబట్టి ఇది. అదే కాకుండా ఫ్యాన్స్ కొంతమంది నిరుత్సాహం ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ బయటకు రావట్లేదు. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగానే. ఎప్పుడైనా మా హీరోయిన్ ఖచ్చితంగా ఒక వీడియో లేదా ఒక ఫోటో రిలీజ్ చేస్తారని. అలా కాకుండా సోషల్ మీడియాలో ఫెస్టివల్ అవడం కాకుండా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారని అంటున్నారు. దాని ద్వారా ఎంతో మందికి ఆదర్శం అవుతారని అంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ యువతలో ఎంత క్రేజ్ ఉంది, ఎంత ఫాలోయింగ్ ఉందని అర్థమవుతుంది. ఇదే కాకుండా ఇది మొత్తంలో చూసుకుంటే ఇది ఒక స్థాయిలో కనిపిస్తుంది. డిజిటల్ మొత్తం ప్రపంచానికి వీళ్ళు పెళ్లి సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా చూపిస్తున్నారు. మరి ఎంతవరకు వీళ్ళు బయటకు వచ్చే ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తారని చూడాలి. తర్వాత సినిమాల ద్వారా కలిసి ఎలా చేస్తారని మళ్ళీ చూసుకున్నాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.